హాయ్ అందరికీ, ఒక మంచి వెజ్ పులావ్ రెసిపీ చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత జీలకర్ర యాడ్ చేయాలి. జీలకర్ర చిట్పట్లాడుతున్నప్పుడు ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్ మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేయాలి. కాజు కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు పొటాటో యాడ్ చేసుకోండి, క్యారెట్ యాడ్ చేసుకోండి. వాటిని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బీన్స్ యాడ్ చేసుకోవాలి. బీన్స్ యాడ్ చేసుకుంటే ఫైబర్ కదా, మంచిదన్నమాట. అట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అది మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు టొమాటో యాడ్ చేసుకోవాలి ఒకటి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మిల్ మేకర్ యాడ్ చేసుకోవాలి. మిల్ మేకర్ ఫర్ ప్రోటీన్ అన్నమాట. అది కూడా మంచిగా కలుపుకోవాలి. అది మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఎలాంటి హడావిడి లేకుండా ఇలా సింపుల్గా చేసుకోండి, చాలా బాగుంటుంది. కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. ధనియాల పౌడర్ వేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది. మంచిగా మిక్స్ చేసుకొని అవి మంచిగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. మనం రైతా కూడా చేసుకుంటాం కాబట్టి దీంట్లో కొంచెం తక్కువనే వేసుకోండి సాల్ట్. నేనైతే 2 cups ఆఫ్ రైస్ తీసుకున్నా, 4 cups వాటర్ యాడ్ చేస్తున్నా. రైస్ వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. తర్వాత మూత క్లోజ్ చేసుకోవాలి. చేసుకొని 5 minutes ఉంచిన తర్వాత వాటర్ మంచిగా తెరులుతున్నాయి. అప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ యాడ్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. పెట్టుకొని అప్పుడప్పుడు మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి. మళ్ళీ మూత క్లోజ్ చేసుకొని చూడండి, ఒక 10 minutes అయిన తర్వాత రెడీ అయింది. ఇక్కడ రైతా చూపిస్తున్నా. పెరుగు ఒక 2 cups ఆఫ్ పెరుగు తీసుకొని తర్వాత ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అంతే, రైతా రెడీ. ఇక్కడ రైస్ కూడా మంచిగా కుక్ అయింది చూడండి. నేను బఠానీ మధ్యలో యాడ్ చేసినాను, ఫస్ట్ మర్చిపోయినా. సింపుల్గా ఎలాంటి హడావిడి లేకుండా చాలా బాగుంటుంది. నాన్ వెజ్ కర్రీస్తో కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మేమైతే రైతాతో తినడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్